మా దేవుని హస్తము మాకు తోడుగా నుండునుగాక. దేవుని యొక్క హస్తము వారికి తోడుగా ఉండిద్దని రాయబడింది. ఆయన హస్తము సహాయం చేసే హస్తము, ఆయన హస్తము ఆశీర్వదించే హస్తము, ఆయన హస్తము మనల్ని స్వస్థపరిచే హస్తము. దేవుడు మనకి ఆయన హస్తాన్ని తోడుగా ఉంచుతానని రాయబడింది వాక్యం. ఈ రోజున మనకి ఎవరు తోడు ఉన్నా లేకపోయినా దేవుడు మాత్రం ఖచ్చితంగా మనకు తోడుగా ఉంటాడు. అంటే ఎప్పుడు మనకి దేవుడు తోడుగా ఉంటాడంటే, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అని నమ్మినప్పుడు, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని నమ్మినప్పుడు, ప్రతి విషయంలో కూడా మనము ఆధ్యాత్మికంగా నలిగిపోవటానికి, కుమిలిపోవటానికి, నష్టం రావటానికి, కన్నీళ్ళు రావటానికి గల ప్రప్రదమైన కారణం ఏంటంటే, దేవుని హస్తంలో, దేవుని చేతి కింద మనం ఉండలేకపోతున్నాం. ఒకవేళ నువ్వు దేవుని యొక్క హస్తంలో ఉన్నావని నమ్మితే నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడింది. ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా దేవుడు నిన్ను పట్టించుకుంటున్నాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఎర్ర సముద్రం ఎదురొచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దుఃఖంతో బాధపడుతున్నప్పుడు ఆకాశం నుండి దేవుని హస్తం వచ్చి ఆ ఇశ్రాయేలు ప్రజల్ని ఎర్ర సముద్రం నుంచి పక్కకి తప్పించి, అలాంటి గడ్డు లాంటి సమస్యలు కూడా ఆయన హస్తముతో తొలగిస్తాడు. నీ కన్నీళ్ళకి కారణమవుతున్న ప్రతి సమస్యను ఆయన తొలగిస్తాడు. మన పరిస్థితులు, మనం ఎవరి నీడలో ఉన్నా, ఎవరి పంచన మనం చేరినా, ఒక 2 రోజులు 3 రోజులు మనల్ని ప్రేమగా చూస్తారు, తర్వాత మనల్ని బయటికి నెట్టేస్తారు. మనుషుల నీడలో మనం ఉండాలనుకోకూడదు. బైబిల్లో రాసి ఉండేది, మహోన్నతుల చాటు నివసించువాడు, సర్వశక్తి నీడను విశ్రమించిన వాడు. దేవుడి కింద మనం ఉంటే మనకి ఎటువంటి ఆపద ఉండదు. ఈ రోజున సొంత వారి దగ్గర నుంచి మనకి ఆపదలు వస్తున్నాయి. ఈ రోజున మన అనుకున్న వాళ్ళు మనల్ని ద్రోహం చేస్తూ ఉన్నారు. అందుకనే మనం మనుషుల నీడలో ఉండాల్సిన అవసరం లేదు. దేవుని నీడలో ఉంటే చాలు. దేవుడు అంటాడు, ఇదిగో నా హస్తము నీకు తోడుగా ఉంది. ఇశ్రాయేలు ప్రజల్ని నేను అవతలి నడిపించాను, శత్రువులను నేను తొలగించాను, శత్రు సమూహాన్ని కూడా నేను నాశనం చేశాను. నా హస్తము నీకు ఉన్నప్పుడు, నేను నీకు తోడుగా ఉన్నప్పుడు నువ్వు దేనికి భయపడవద్దు, దేనికి మిలిపోవద్దు అని ప్రభువారు తెలియజేస్తున్నాడు. ఆయన నీ కుటుంబంలో నీ కలుగుతున్న ప్రతి ఒక్క శోధనను కూడా తొలగిస్తాడు. ఎందుకంటే మనుషుల నీడలో కాదు, మనం దేవుడి నీడలో ఉంటున్నాం కనుక మనకున్న ప్రతి సమస్యలు తొలగించి ఆయన హస్తము మనకి, మన కుటుంబానికి, మన బిడ్డలకి తోడుగా ఉంచి అన్ని వేళలో, అన్ని సమయాల్లో దేవుడు మనకి